న్యూస్. నేను మీ శోభ. శుక్రవారం దూకలపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సనపేట మండలం దూకలపాడు పంచాయతీ, తండ్యాలపేట, దూకలపాడు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా దూకలపాడులో గల జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి రాష్ట్ర నియోజకవర్గ అభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బతకడం కష్టమైపోయిందని, ఈ సైకో పాలన నుండి బయటపడాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని రమణమూర్తి అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నాబార్డు నిధుల నుండి రోడ్డులు నిర్మించామని, సాగునీరు కోసం వాటర్ స్కీమ్స్ ఇచ్చామని గుర్తు చేశారు. సంక్షేమానికి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ అని భగ్గు రమణమూర్తి అన్నారు. ఏదైతే ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా మండల టీంతో వచ్చిన పెద్దలారా, మరి గ్రామ పెద్దలారా, స్వాగతం మళ్ళారా, మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అప్పుడు గాలికి వదిలేసింది పాలన అంతా. ఎక్కడైనా ఊర్లోనూ మోరడ్ సిమెంట్ రోడ్డు వేసారంటే వేసే దుస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మరి అవే వేసిన ఎల్ఈడి బల్బులే. ఎక్కడైనా బల్బు కాలిపోతే బల్బు వేసే పరిస్థితిలో కలిపి పంచాయతీలు లేవు. పంచాయతీలు కలిపి నిర్వీర్యం అయిపోయి మనం ఇచ్చిన పనులే తప్పించి కొత్త పనులు ఎక్కడ అవ్వబడిన పరిస్థితి ఇవాళ మీ పంచాయతీలు కానీ ఈ ప్రాంతంలో కానీ లేదనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. ఒకసారి ఆలోచించండి. ఒక 5 సంవత్సరాల కిందట ఒక కుటుంబం బ్రతకాలంటే ఒక 6-7 వేల రూపాయలు ఉంటే బ్రతికే పరిస్థితి ఉండేది. ఆ రోజు మంచి నూనె తీసుకుంటే 65 రూపాయలు ఉండేది. ఇవాళ మంచి నూనె కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ అన్ని రేట్లు పెరిగిపోవడమే కాకుండా కరెంటు 9 సార్లు కరెంటు రేటు పెంచాడు ఈ దుర్మార్గుడు. కరెంటు తగిలి షాక్ కొట్టేది కానీ ఇప్పుడు కరెంటు తగలాల్సిన లేదు. స్విచ్ ఆన్ చేస్తే మనకు షాక్ తగులుతుంది. ఆ విధంగా ఇవాళ పేద కుటుంబాలు బ్రతకడమే దుర్భరంగా ఉంది. మొదటి తల్లికి ఎవరికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వయసుతో 18 సంవత్సరాలు దాటి సరిపడుతుంది. ఇంట్లో అత్తా కోడలు ఉండొచ్చు, ఆడబడుచు ఉండొచ్చు. ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి అప్పుడు మనం ఎలాగైతే ఇవాళ తల్లి కూడా అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఒక్క బిడ్డకి అన్నాడు. ఉన్న పిల్లలు ఎక్కడికో పశువులు కాసుకోవడానికో తట్లు మోసుకోవడానికి వెళ్ళిపోవాలి. అలా కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మనం 15,000 రూపాయలు చొప్పున అకౌంట్లు వేస్తాం. వాళ్ళ కాదు, వాళ్ళు మొదటి సంవత్సరం 15,000 వేశారు. 2వ సంవత్సరం కరోనా ఉందని ఎగ్గొట్టేశారు. 3వ సంవత్సరం వచ్చినప్పుడు 13,000 చేసినారు. ఇప్పుడు 4వ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్ మూసేస్తారు కానీ అమ్మఒడి వేసే పరిస్థితి లేదు. అలా కాకుండా ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి మనం 15,000 రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో వేస్తామని తెలియజేస్తూ, జబ్బులు వస్తున్నాయి, ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయని ఇంటింటికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఈవేళ ఆ దీపం ఏదైతే గ్యాస్లు ఉన్నాయో విపరీతంగా రేట్లు పెరిగిపోయి ఆకాశానికి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకి మనకి తీసుకుంటే చాలా తేడా ఉంది. అందువల్ల మళ్ళా దీపం పథకాన్ని ఏదైతే ఉందో మళ్ళా ఇంట్లో గ్యాస్ వాడాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. అన్నవారి ఇంటికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, కూతు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ బస్సు రేట్లు విపరీతం మరి పెరిగిపోయాయి కాబట్టి మరి ఆనంతర వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి తెలియజేస్తూ లక్షల వరకు విడతల వారీగా 4 విడతలు ఇంట్రెస్ట్ జమ చేశాము. అదేవిధంగా ఈసారి మనం అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి రైతు అకౌంట్ లో
20,000 5 సంవత్సరాలు ₹1,00,000 రైతు అకౌంట్ లో వేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 7,500 ఇచ్చాడు, కేంద్రం 6,000 ఇచ్చింది. దానికి పెద్ద గొప్పలు చెబుతున్నాడు. 5 సంవత్సరాలకు ఎంత అయింది? 37,500 అయింది. మనం ఏకకాలంలోనే రైతు రుణమాఫీ 50,000 చేసినాం. రైతుకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్, నూర్పు మిషన్లు, కోత మిషన్లు, ఆయిల్ ఇంజిన్లు, పైపులు ఏవైతే అడిగి ఇచ్చాం. ఇవాళ మనకివ్వాల్సిన లేదు, వాళ్ళ పార్టీ వరకైనా ఇచ్చే పరిస్థితులున్నా ఈ ప్రభుత్వం ఉందా అని వేరే ద్వారా నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలకు 20,000 ఉద్యోగ కల్పనే కాకుండా ఉద్యోగాలు వచ్చిన వరకు ప్రతి కుర్రవాడికి మరి యువగల నిధుల నుంచి నెలకు ₹3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి కలిపి వాళ్ళ ఏదైతే వాళ్ళు కోచింగ్కి వెళ్ళడానికో ఇంటర్వ్యూలకు వెళ్ళడానికో మరి వాళ్ళకి ₹3,000 చొప్పున పాకెట్ మనీ కలిపి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కావాలన్నా మళ్ళా మనం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇవాళ ఉమ్మడి అభ్యర్థులుగా మన పార్లమెంట్ నుంచి రామ్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. కార్యక్రమంలో భగ్గు రమణమూర్తితో పాటు యువ నాయకులు భగ్గు సునీల్, ఉమ్మడి కూటమి మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడ మండలం టీడీ వలస పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గొర్లె కిరణ్ కుమార్. టీడీ వలస పంచాయతీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో గొర్లె కిరణ్ కుమార్ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైసీపీని అత్యధిక ఓట్లతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, హెచ్చర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, హెచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, హెచ్చర్ల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పాత్రడవలస గ్రామానికి చెందిన 30 మంది యువకులు వైకాపాను వీడి టీడీపీలో చేరారు. రూరల్ మండలం పాత్రడవలస గ్రామానికి చెందిన 30 మంది యువకులు వైకాపాను వీడి కూటమి అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి గొండు శంకర్ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువతను జగన్మోహన్ రెడ్డి నైవంచన చేశారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. ఎన్నికల ముందు జగన్ మాయమాటలు విశ్వసించిన యువత భవిష్యత్ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక, పరిశ్రమలు రాక, ఉపాధి దొరక్క నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్న నమ్మకంతో యువత ఉన్నారని గుర్తు చేశారు. ఆ నమ్మకంతోనే టీడీపీపై మొగ్గు చూపుతున్నారని చెప్పారు. వారి నమ్మకాన్ని ఒమ్ము కానీయమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగ ఉపాధి రంగాలకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలాస మండలం గరుడుకండి గ్రామంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన కుటుంబాలు. శుక్రవారం పలాస నియోజకవర్గం పలాస మండలం గరుడ్కండి గ్రామంలో పలాస ఇన్ఛార్జ్ గౌతి శిరీష ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మరియు సుమారుగా 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి గౌతి శిరీష సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస కాశీబుగ్గ మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు, దువ్వాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం గార మండలం దీపావళి పంచాయతీలో ప్రజాగళం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం దీపావళి పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అధ్యక్షతన కొర్ను సురేష్ ఆధ్వర్యంలో ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా అతన్ని సైకిల్ గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అతను ఎమ్మెల్యే అయితే మీ ఇంటి మనిషిలాగా మీ బాధ్యతలన్నీ పంచుకుంటారని అతని తరపు నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భగ్గురావణమూర్తి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరిన మెట్టపేట గ్రామం సీనియర్ నాయకులు. గురువారం పోలాకి మండలం మెట్టపేట గ్రామంలో సీనియర్ నాయకులు ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గురావణమూర్తి ఆధ్వర్యంలో సంపత్రావు శ్రీరామ్మూర్తి, తమ్మినేని గురుమూర్తి, పెంట రాజగోపాల్ మరియు 30కి పైగా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరే భగ్గురావణమూర్తి వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. రేగిడి మండలం కాగితాపల్లి, కొండవలస గ్రామాల్లో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కాగితాపల్లి, కొండవలస గ్రామాల్లో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం ఆర్పీఎస్ఎఫ్ ఫోర్స్ 70 మంది పోలీసులతో కవాతు నిర్వహించారు. ఈ కవాతుకు డీఎస్పీ మహేంద్ర, సీఐ శ్రీనివాసరావులు హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో వారు మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగేలా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఏ ఒక్కరైనా ఘర్షణలకు పాల్పడితే తక్షణమే సమాచారం అందించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానిస్టేబుల్ శివ, సుధీర్ సిబ్బంది వారితో పాటు ఉన్నారు. కడప జిల్లా బద్వేల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల సమక్షంలో కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ సొంతగూటికి వైఎస్ షర్మిల సమక్షంలో చేరడం అనేది తల్లి ఒడిలో నిద్రపోయినట్టుగా హాయిగా ఉందని కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలిపారు. నేడు 2.5 దశాబ్దాల క్రితం జన హృదయ నేత, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువ మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలం అత్తవారింటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లి ఒడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది. ఆమెకు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే టెక్కలి నియోజకవర్గంలో వైసీపీకి ముప్పు తప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 2019 నుండి నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు, మాట తప్పని మడమ తిప్పని అనే మోసపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా పూర్తిగా మోసపోయానని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా కడప ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కిల్లి కృపారాణి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి రాజ్యం నడవాలంటే అది షర్మిలారెడ్డితోనే సాధ్యమని, కడప ఎంపీగా షర్మిలాను మీరందరూ ఆశీర్వదించి హస్తం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా జ్యోతిని, ఎంపీగా షర్మిలను కడప జిల్లా పార్లమెంటుకు పంపించాలని అభ్యర్థించారు. ఆమెతో పాటు ఆమె భర్త కిల్లి రామ్మోహన్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఇచ్చాపురం మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని, అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. సంక్షేమ పాలన సాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే తప్ప మనకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి జరగవని, గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పాలనా తేడాను గమనించాలని, ప్రజల ప్రభుత్వమైన వైసీపీ పార్టీని మరియు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పర్యటించిన స్థానిక నాయకులతో, పార్టీ శ్రేణులకు కోరారు. పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని గెలిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని నాయకులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తదనంతరం ఇచ్చాపురం మండలం కేదారపురం గ్రామాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బోరపుష్ప, మండల జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పాతిళ్ల రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం బారువా పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ.
ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం బారువా పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ నిమ్మనదాసు, మండల జడ్పీటీసీ తడక యశోదమ్మ, మండల పార్టీ అధ్యక్షులు సిరగాన భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట మండలం కోమార్తి దేవాది పంచాయతీల్లో గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో 40 రోజుల్లో జరగనున్న ఎన్నికలు మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని, ప్రజలంతా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడతారా, 14 ఏళ్లు దగా చేసి మోసగించిన చంద్రబాబు పక్షాన నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం నర్సనపేట మండలం కోమార్తి దేవాది పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు సీనియర్ రాజకీయ నాయకుడిని చెప్పుకుని ప్రజలకు చేసిన ఒక్క మంచి పనేనా ఉందా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో మేలు జరిగితేనే ఓటు వేయండని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ధర్మాన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు ఏనాడు నెరవేర్చని, మహిళలకు మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా కుట్రలు చేస్తూ ఎన్నికల సమయంలో వృద్ధులకు పింఛన్ పంపిణీలో కుట్ర చేసి నరకయాతన చూపిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని మనందరం గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం కోమార్తి దేవాది పంచాయతీల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అడుగడుగున కుంకుమ తిలకాలు దిద్ది హారతి పట్టారు. యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగనాయుడు ప్రచారానికి ఆయా గ్రామాల్లో ప్రజలు పూలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ఎంవి మురళీధర్, జడ్పీటీసీ చింతురామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. బెజ్జిపురం గ్రామ ఉపాధి హామీ మహిళలతో జైహో బీసీ సభ ఘనంగా నిర్వహించారు. లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో బెజ్జిపురం గ్రామ ఉపాధి హామీ మహిళలతో జైహో బీసీ సభ ఘనంగా నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు నడుకుతుటి ఈశ్వరరావుని, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. లావేరు మండల సీనియర్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అలాగే దేశం అభివృద్ది చెందాలంటే మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని అన్నారు. మన నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే ఎన్ఆర్ ఎమ్మెల్యే కావాలని, విజయనగరం పార్లమెంటుకు సంబంధించిన ప్రతి నియోజకవర్గం అభివృద్ది పొందాలి అంటే కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీగా గెలవాలని కోరారు. అప్పులు, బీసీల రిజర్వేషన్లు తగ్గించడం, ఉద్యోగాలు కోల్పోవడం, అమలు చేయని వాగ్దానాలు, బీసీలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో లావేరు మండల టీడీపీ మండల అధ్యక్షులు ముప్పిడి సురేష్, లావేరు మండలం మాజీ జడ్పీటీసీ పిన్నింటి మధుబాబు, భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజ్జాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని, నర్సనపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ని గెలిపించాలని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, రాష్ట్ర సీఈసీ సభ్యురాలు ధర్మానం పద్మప్రియులు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జలమూరు మండలం బొడ్డపాడు, కొమనాపల్లి పంచాయతీల్లో ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని వీరు పిలుపునిచ్చారు. నర్సనపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ది పరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు అందరూ మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యువ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బొగ్గు రామకృష్ణ, పార్టీ అధ్యక్షుడు కణసు సీతారాం తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పాల్గొన బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కళ్యాణాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.